ఈ సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒకసారి ముందు చెప్పాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాకు ర్యాంకు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఏదైతే జిఎస్డిపి మన రాష్ట్ర అభివృద్ధిలో ఈ జిఎస్డిపి పాత్ర, అలాగే తలసరి ఆదాయం, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా అక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఏ రకంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మన జిల్లా విశాఖపట్నం ఫస్ట్ ఉంది, సెకండ్ మన కృష్ణా జిల్లా ఉంది. అయితే ఇప్పుడు గతంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ముందు అంటే ఇప్పుడు అనంతపురం ముందుకు వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ ని వాళ్ళు అక్కడ ప్రమోట్ చేయడం వల్ల అక్కడ మన రైస్ బౌల్ గా ఉన్నటువంటి జిల్లాలు కొన్ని వెనక తగ్గుతుంది. కాబట్టి మనం ఆల్టర్నేట్ గా ఏ రంగాల్ని ముందుకు తీసుకెళ్లాలనేది, మీ డిపార్ట్మెంట్స్ ని ఏ రకంగా మనం తీసుకెళ్లవచ్చు అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. ఉన్నటువంటి టూరిజం కానీ, లేదంటే హార్టికల్చర్ కానీ, మనకి ఫిషరీస్ ఉంది, ఇంకా ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనం వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు అతి ముఖ్యమైనది ఇది సమ్మర్. ఇప్పుడు జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ లో మనం ఆల్రెడీ చెరువులు దాదాపు ఎన్ని ఫిల్ చేసాం, ఇంకా ఫిల్ చేయాల్సిన గ్యాప్ ఉంది. అట్లాగే ఇప్పుడు ఫిల్టర్ బెడ్స్ కొన్ని చాలా చోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాగే డిఎంఎఫ్ ఫండ్ నుంచి కొంత ఇచ్చారు, ఎన్ఆర్జీఎస్ నుంచి కొంత వర్క్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్ గా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ఇరిగేషన్ ఏదైతే కాలువలు కానీ ఇవన్నీ కూడా రిపేర్లు ఈ నెలలోనే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఏప్రిల్, మే, జూన్ వర్షాలు వచ్చాక ఎప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 5 years అయితే ఒక చెంచాడు మట్టి కూడా తీయలేక కనీసం వీడు కూడా సరిగ్గా తీసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వీడికి ఎస్టిమేషన్స్ వేసి పంపించడం జరిగింది. అలాగే ఏదైతే మనం కొన్ని స్ట్రక్చరల్స్ చేసుకోవాల్సినవి అవన్నీ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఎక్కడన్నా షెడ్ తీయాలన్నా కూడా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సినవి, ఇవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసుకోవాల్సినటువంటి అంశాలు.